అందరికి నమస్తే. శభాష్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కన్వెన్షన్ని ఆల్రెడీ కూలగొట్టేసి డిమాలిష్ చేసేసిండ్రు. అసలు దాన్ని వెనుక ఏం జరిగిందో హిస్టరీ చెప్తా, తర్వాత ఎందుకు కూలగొట్టిండ్రో చెప్తా, తర్వాత ఏం కూలగొట్టాలని కూడా మాట్లాడుకుందాం మనం. ముందు కన్వెన్షన్ అనేది హీరో నాగార్జునది. అది ఎప్పుడు కట్టిరంటే 2010 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దానికి పర్మిషన్స్ వచ్చినాయి, అంతా కట్టేసిండ్రు. దాని విస్తీర్ణం 10 ఎకరాలు. ఆ 10 ఎకరాలలో 3 ఎకరాల 21 గుంటలు చెరువు కబ్జా చేశారనేది ఆరోపణ. నిజంగా కూడా ఆడవైపు చూస్తే కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అయినాం. ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు చూస్తే మొత్తం చెరువులోనే ఉంటుంది. అది మనం ఆడ కూర్చుంటే చెరువు మీద తేలాడుతున్నట్టు ఉంటుంది. కన్వెన్షన్ వెనుక వైపు కొంత భాగం మొత్తం 10 ఎకరాలలో 3 ఎకరాల 21 గుంటలు చెరువు కబ్జా చేసినట్లుగా 2015లో జిహెచ్ఎంసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ కూడా చేసింది గవర్నమెంట్కి. కాదు అప్పుడు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. తర్వాత అది ఆగిపోయింది. హైకోర్టు నుంచి స్టే వచ్చింది. అప్పుడు ఇంకా అది అట్లా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ హైడ్రా తెర మీదకి వచ్చింది. హైడ్రా పోయింది. పొద్దుగాలనే దుకాణం అంతా కూడా కూల్చేసింది. అది తుమ్మిడికుంట అనే చెరువును వాళ్ళు కబ్జా చేసిండ్రు. నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ విజువల్స్ చూసిన తర్వాత అది ఫస్ట్ ఎట్టుండే, ఇప్పుడు ఎట్లా అయింది, తర్వాత ఏంది అసలు ఎందుకు కూలగొట్టిరో చెప్తాను నేను మీకు. ఇంకా మొత్తం తుణుకలు అయిపోయింది ఎక్కడెక్కడ, మొత్తం ఎక్కడెక్కడ. ఇది చెరువు, తుమ్మిడికుంట చెరువు. ఇది బార్డర్ అనుకుంటా. ఇది వెనుక వైపు బార్డర్. ఇది కన్వెన్షన్ ఎట్లా చూడండి, చెరువులనే ఉంది, నో డౌట్ చెరువులనే. చెరువుకు వీళ్ళ వెనుక మధ్య ఏదో బ్యూటిఫికేషన్ కోసం కొంత ఏదో మొక్కలు పెంచినట్టున్నారు. ఇంకో ఈ కన్వెన్షన్ అంటే అదే పెద్ద ఫంక్షన్ హాల్ అంతే. చాలామందికి నాకు తెలిసి చూడకుండా వచ్చు. నేను కూడా ఒకటేసారి పోయినాడికి. చాలామందికి కన్వెన్షన్లో ఏముంటుంది, పెద్ద పెద్దలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అక్కడ. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ బిడ్డల కొడుకుల పెళ్ళిళ్ళు అని కూడా కన్వెన్షన్లో అవుతాయి. ఎందుకు రేవంత్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి కూడా ఆయన అయింది 2015 సంవత్సరంలో. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి కన్వెన్షన్లో చేసిర్రు. ఇంకా అట్లా అందరూ అది నెల క్రితం కాదు, ఒక 10-15 రోజుల క్రితం కూడా హైకోర్టుకు సంబంధించిన జడ్జి ఎవరిదో ఫంక్షన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు కన్వెన్షన్ పోయినరు. ఫంక్షన్ పోయినరు. తర్వాత ఇప్పుడు కూలగొట్టేసారు. మొత్తం ఎక్కడ తుంగలు ఏసీలు అవి ఇవి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద హైడ్రాలిక్ మిషన్స్ ఏమేమో తీసుకొచ్చి కూలగొట్టేసిండ్రు. సరే, దీనికన్నా ముందు కన్వెన్షన్ ఎట్లా ఉండేనంటే ఇట్లుంటుంది కన్వెన్షన్. చూడడం కోసం చెప్తున్నాను నేను కూడా ఎప్పుడు ఇంతగానో చూడలేదు. చూడండి, చూస్తే ఏం పోయింది మనది. ఇంకో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది. ఇంకో చాలా హాల్స్ ఉన్నది దీనిలో. ఇంకో రైట్. ఎనీవే, వాటర్ ట్యాంకు అక్కడ నుంచి వాటర్, తమిళకొండ నుంచి వాటర్ కూడా ఇంకోండి. చెరువు పక్కన కరెక్ట్గా మనకు కనిపిస్తుందా. దీని మీద మొత్తం ఇదేందో మరి ఇది ఒక్కటే కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, అందుకే శభాష్ రేవంత్ రెడ్డి అన్నీ కూల్చాల్సిందే అని పెట్టినా. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ముందు ఇక్కడనే స్టార్ట్ చేయాలి. మీరు సామాన్యుల మీదకి కన్నా ముందు మీ చిత్తశుద్ధి ఇక్కడనే బయటపడుతుంది. మీరు ఈ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, చెరువుల మీద కట్టినాయి, మొత్తం గులగొట్టండి, హీరో అవుతారు. తర్వాత ఏమవుతారో తర్వాత విషయం, కానీ ఫస్ట్ అయితే హీరో అవుతారు రేవంత్ రెడ్డి గారు. మీరు కన్వెన్షన్ కూలగొట్టినరు. నిజానికి జనం మంచిగా చేసిన పని అంటున్నారు. కన్వెన్షన్తో పాటు దాని పక్కనే యశోద హాస్పిటల్ కూడా ఏదో ఉందట. అప్పుడు మీరు ఏదో గొడవ కూడా చేసారు అక్కడ ల్యాండ్ ఇచ్చినందుకని. ఆల్రెడీ నాకు కొద్దిగా గుర్తుంది. దానికి అతిందో చూడండి. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీలో 1000 ఎకరాలు అసైన్ భూములు, తర్వాత రాజవంశీయుల భూములు ఉన్నాయని ఎప్పటి నుంచి ఆరోపణ ఉంది. దాని మీద కోర్టులో కూడా హియరింగ్ జరిగినాయి చాలాసార్లు. ఉంది అనేది చాలామంది చెప్తున్నారు. మీరు ఎట్లా విచారణ చేస్తలేరు కదా, పోయి గుంజుకొచ్చుకోవడు లేకపోతే కూలగొట్టుడే కదా. ఇప్పుడు హైకోర్టులు, స్టేలు ఇవేం లేవు. మొత్తం తెలంగాణ ఉత్తరప్రదేశ్ మార్గంలో పోతున్నాం. బుల్డోజర్ వేసి కూలగొట్టుడే మంచిదే. హైకోర్టు ముందే తెలిస్తే హైకోర్టులో స్టే తీసుకుంటారని చెప్పి ఏం తెలుసకుండా ముందే ఏం నోటీసులు ఇవ్వకుండా చేస్తున్నారు అనేది గవర్నమెంట్కి వెళ్ళి చెప్తున్నమాట. కాబట్టి కన్వెన్షన్ లాగానే సేమ్ రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 2000 ఎకరాల అసైన్ భూమి ఉందంట. మళ్ళీ అసైన్ భూమి గవర్నమెంట్ది కదా, అది గుంజుకోవాలి ఖచ్చితంగా. 1700 ఎకరాల భూమి ఇంకెవరిదో రాజవంశీలదంట. అది వస్తే గవర్నమెంట్కి వస్తుంది అంటున్నారు. అది కూడా తీసుకొచ్చుకుంటే 4000 ఎకరాల భూమి మనకు గవర్నమెంట్కి వస్తుంది అక్కడ. తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడు కూలగొడతారో కూడా హైడ్రా కమిషనర్ గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారు చైర్మన్ రంగనాథ్ గారు మీరు డిసైడ్ చేసుకోండి. తర్వాత తిరుపతి రెడ్డి హౌస్. తిరుపతి రెడ్డి ఎవరంటే
సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న, వాళ్ళ అన్న ఎక్కడ కట్టిందంటే కరెక్ట్గా దుర్గం చెరువు బ్యాక్ సైడ్ ఆడ పోతే కనిపిస్తుంటుంది. దుర్గం చెరువు నుంచి అవతలకి పోతే 4వ ఇల్లు 5వ ఇల్లు మొత్తం దుర్గం చెరువు ఇంత అయిపోయింది, కుంటలాగా అయిపోయింది చెరువు మొత్తం. ఆడ ఒక 7-8 కాలనీలు కబ్జాలు చేసిండ్రు. దాంట్లో అంతా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం కానీ, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న కాబట్టి మనం ఫేమస్గా చెప్తున్నాం కానీ, ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు. ఇరిగేషన్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా దానిలో ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఉన్న కాలనీలో 8 కాలనీలు ఉన్నాయి, మొత్తం 8 కాలనీలు. అసలు దానికి హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఉన్న ఇంటికి పర్మిషన్ కూడా లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న జస్ట్ 2 months బ్యాకే ఆ పక్కనే పార్కింగ్ ప్లేస్ కోసం, సెక్యూరిటీ కోసం అని ఇంకో పెద్ద ఇల్లు కట్టిండ్రు. మళ్ళీ ఆయన ఉన్న ఇల్లు కాకుండా మళ్ళీ ఒకటి పెద్దది కట్టిండ్రు. నేను మనం పోయినప్పుడు చూసిన. ఇట్లాంటివన్నీ గులగొట్టేసేయాలి. అన్నీ గులగొడితేనే మీకు మంచి పేరు వస్తుంది. దీని తర్వాత గండిపేట ఉండ్రి. గండిపేటలో మొత్తం ఫామ్ హౌస్లే ఉన్నాయి, అన్ని ఫామ్ హౌజులు. అందరు పొలిటీషియన్స్, ఏపీ తెలంగాణ అందరు ఉన్నాయి, పొలిటీషియన్ అందరికి ఉన్నాయి. అసలు మొన్నటిదాకా కేసీఆర్ ఒక్కరి ఫామ్ హౌస్ గురించే మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు చూస్తే అట్లా గ్రౌండ్కి పోతే ఫామ్ హౌస్లే ఫామ్ హౌజులు. కనీసం వ్యవసాయం కూడా చేస్తలేరు. ఫామ్ హౌస్ అని పేరు పెట్టుకొని కేసీఆర్ అని వ్యవసాయం చేస్తుండే. వీళ్ళకి వ్యవసాయమే లేదు, కేవలం స్విమ్మింగ్ పూలు, ఓ బారు సెటప్ లోపల, తర్వాత బెడ్రూము, ఇంకా ఉండాల్సినవి ఉంటాయి అంతే. కిచెను మంచి ఎంజాయ్మెంట్ చేసుకొని ఉంటుంది. అట్లా చాలామంది పొలిటీషియన్కి సంబంధించిన తెలంగాణ వాళ్ళే, ఏపీ వాళ్ళే చాలా వరకు ఉన్నాయి. కాబట్టి అదొకటి అక్కడ మొత్తం కూలగొట్టేసేయాలి. ప్లస్ అక్కడ నుంచి పోయిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఏం క్లారిటీ లేదు. ఆడ పోతే మీకు అనిపిస్తుంది ఎఫ్టీఎల్ రాయే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్లో ఉంది. ఎఫ్టీఎల్ రాయి ఉంచుండో కూలగొట్టిరో కానీ ఎఫ్టీఎల్ రాయి ఆనే ఉంటుంది పోతే. ప్లస్ పెద్ద నాల ఇట్లా వస్తుంది, నాల పెద్ద గోడ కట్టేసి మూసేసిండ్రు. యాక్చువల్గా అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్లో మధ్యలోకి వెళ్ళిపోతుంది పెద్ద నాల. వర్షం వస్తే నిలిపోయేది ఏడికి, హిమాయత్ నిలిపోయేటి. కాబట్టి దాన్ని కూడా మీరు పర్సూ చేయండి. సేమ్ V6 వివేక్ గండిపేట వెనుక, హిమాయత్ వెనుక నీళ్లు ఇప్పుడు తక్కువ ఉన్నాయి. దానిలో తక్కువ ఉండగానే ఈయన ఫామ్ హౌస్ కానుకొని ఉన్నాయి. నీళ్ళు కనుక ఫుల్ అయిపోతే 1761 1791 దాని ఎఫ్ఆర్ఎల్ అది కనుక నిండితే ఈయన ఫామ్ హౌస్లో 5-6 ఎకరాలు ఆ లాన్ మొత్తం నీళ్ళలో ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి బతికినాడు నీళ్ళు అక్కడి నుంచి ఇడిచిపిస్తారు. ఎందుకంటే తేలాలి కదా. ఫామ్ హౌస్ 18 ఎకరాల ఫామ్ హౌస్ అక్కడ చూడండి. ఇంకొకటి 111 జీవోలో ఉంది. అది మొత్తం పెద్ద పెద్ద గోడలు కట్టేసిండ్రు. పెద్ద పెద్ద మొన్న ఉన్నప్పుడు చూపించినా కదా నేను. పెద్ద పెద్ద గోడలు కట్టేసారు. చెరువులకు నీళ్ళకి వెళ్ళిపోతాయి. 111 జీవో అనేదే ఆ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్ళకి అడ్డం పడకుండా ఏవి కట్టొద్దు అని. మరి పెద్ద పెద్ద గోడలు కట్టినప్పుడు నీళ్ళు ఎడికెళ్ళిపోతాయి, నీళ్ళు ఎడికెళ్ళొస్తాయి హిమాయత్. అందుకే ఇంత వర్షాలు పడ్డా హిమాయత్ నీళ్ళు లేవు. ఆ పక్కన కొత్తది రేవంత్ రెడ్డి గారి దగ్గర దోస్తు అంటే ఎవరో ప్రవీణ్ రెడ్డి షేర్లింగపల్లి ఉంటారంట. అది కూడా నేను మనం చూపించిన. G+2 కట్టేసిండు. పెద్ద విల్లా కట్టుకున్నాడు ఆడ. పెద్ద విల్లా డైరెక్ట్ చెరువులో కట్టేసిండు. కాబట్టి దానికి అతేందో తెలుసండి. అదుగా కూల్చేసేయండి. తర్వాత జన్వాడ పోండి. జన్వాడలో చాలామంది ఫామ్ హౌస్ ఉన్నాయంట. నేను చూపిస్తాను. జన్వాడ పోతా. జన్వాడ అంటే మనకు కేటీఆర్ పేరు మీద పలికి చూపించే ఫామ్ హౌస్ ఒకటే మనకు ఉందనుకుంటాం కదా. లేదు లేదు, ఆడ దగ్గర దగ్గర 700 ఫామ్ హౌస్ ఉన్నాయంట జన్వాడలో. జూనియర్ ఎన్టీఆర్ ఫామ్ హౌస్ ఉందంట. ఈ V6 వివేకాల అన్న వినోద్ ఫామ్ హౌస్ ఉందంట ఆడ. ఇంకా KVPకో ఫామ్ హౌస్ ఉందంట. ఎవరెవరికో ఉన్నాయంట ఫామ్ హౌస్లు ఆడ. 700 ఫామ్ హౌస్లు ఉన్నాయంట ఆడ. మనం ఒక ఫామ్ హౌస్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. ఆ జన్వాడ కూడా పోయి చూపిస్తాం మీకు ఆడ కథ ఏందో. తర్వాత హుస్సేన్ సాగర్ ఉందా. హుస్సేన్ సాగర్ చుట్టూ, హుస్సేన్ సాగర్ అవతల బేగంపేటకు అనుకునేదాకా మొత్తం FTLే. ఈ జలవిహార్ FTLే. తర్వాత ముందుకు పోతే కుందన్ బాగ్ ఉంటుంది. మొత్తం గెస్ట్ హౌస్లు ఉంటాయి. అంతా VVIPలు ఉండే ఏరియా. ఆ కుందన్ బాగు, ఆ కంట్రీ క్లబ్ అక్కడ దాకా వస్తుందో, కంట్రీ క్లబ్ దానికే వస్తుందో అవన్నీ కూడా గులగొట్టేసేయాలి. ఇట్లా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం గులగొట్టేసేయండి రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్లో ఇంకా ఈ సామాన్య ప్రజలకు వచ్చే కన్నా ముందు చెప్తున్నాను నేను. సామాన్య ప్రజలకు వచ్చే కన్నా ముందు ఇవి చేయండి మీరు. మీకు మంచి పేరు వస్తుంది. సామాన్య ప్రజలను కూలగొట్టాలనే ఆలోచన కన్నా ముందు మీకు ఈ పెద్ద పెద్ద మొత్తం కూలగొట్టేసేయండి. పెద్ద పెద్ద మొత్తం కూలగొట్టేస్తే బెటర్. కానీ మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ హైడ్రా మీద ఏంటంటే సెలెక్టెడ్గా కూలగొడుతుంది, అందరూ కూలగొడతలేదు. మొన్న ఆడ ఖానాపూర్లో చూసినాం కదా. అదేంటి ORO స్పోర్ట్స్ విలేజ్ పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయంట. అవి కాంగ్రెస్ లీడర్లే అంట. అవి కూలగొట్టలేదంట. ఇవి మాత్రం కూలగొట్టేసారంట. ఇంకెక్కడనో ఇట్లే జరిగిందంట. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టారంటే ఇందాక చూసిన సోషల్ మీడియాలో జగన్కు బాగా దగ్గర ఉంటాడు నాగార్జున. కొద్దిగా టీడీపీకి చాలా దూరం ఉంటాడు. బహుశా ఆ రాజకీయం పనిచేసినట్టుంది. అందుకే ఇన్కన్వెన్షన్ మీద తొందరపడ్డాడు. వాళ్ళ మంత్రుల కన్నా ముందు దీన్ని కూలగొట్టినారు. వాళ్ళ మంత్రులు కూలగొట్టినాకైతే బాగుంటుండే అని అన్నారు. ఆయన ఎవరు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ అయితే మొత్తం నీళ్ళే తేలాడుతుంది. హిమాయత్ సాగర్లో వెనక సైడ్లో నీళ్ళే తేలాడుతుంది. అది ఇట్లాంటి మొత్తం మీరు కూలగొట్టేసేయాలి. తర్వాత సామాన్య ప్రజల దగ్గరికి రావాలి. ఇంకెక్కడెక్కడో ఫంక్షన్ హాల్స్ కట్టిరంట, ఏమేమో చేశారంట. మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ మొత్తం ఆల్రెడీ మ్యాప్ సెట్ చేసింది
హైడ్రా దగ్గర మొత్తం ఉందంట. బతుకమ్మ కుంట కాడ చూడలే మొన్న 5 ఎకరాల బతుకమ్మ కుంట 800 గజాలు అయిందట. మొత్తం మ్యాప్ వేసుకొని చూసిన రంగనాథ్ గారు. మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తా అంటున్నారు. అడికెళ్ళి ఎన్ని కాలనీలు పోతావో, ఎన్ని ఇల్లు కూలగొట్టాలని తెలియదు. ఈ హనుమంతరావు గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అంటుండు వాళ్ళకు. చూద్దాం ఏం జరుగుతుందో. అట్లా మొత్తం కూడా కూలగొట్టేసేయండి. శభాష్ రేవంత్ రెడ్డి. తెలంగాణ అయితే మీరు ఖచ్చితంగా అంటారు తెలంగాణ ప్రజలు. మీరు అన్నిటి మీద సేమ్ ఇప్పుడు ఎట్లయితే దాన్ని ఉక్కు పాదం అంటారో, ఇనుప పాదం అంటారో, ఇంకేం పాదం అంటారో మీరైతే కూల్చడం ఆపొద్దు. కానీ నేను చెప్పిన కదా, ఇవన్నీ కూల్చండి. ఇవన్నీ కూల్స్తేనే, ఇవన్నీ వదిలేసి మీరు రాజకీయంగా జగన్కు దగ్గర ఉన్నారనో, కేసీఆర్కి దగ్గర ఉన్నారనో కూల్చకండి. కేసీఆర్ వాళ్ళవి ఉంటే వాళ్ళు కూడా కూల్చండి. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇవి మంత్రులు వాళ్ళు కూడా కూల్చండి. బీజేపీ వాళ్ళవి డీకేఆర్న ఫామ్ హౌస్ దాన్ని కూడా కూల్చండి. ఇక ఎవరెవరు ఉన్నావు ఫామ్ హౌస్, కేబీపీ ఫామ్ హౌస్ ఉన్నాడు దాన్ని కూడా కూల్చండి. అనురాగ్ శర్మ ఫామ్ హౌస్ ఉందట, అక్కడ ఎఫ్డిఏలో ఉందో మరి త్రిబుల్ జీవోలో ఉందో దాన్ని కూడా కూల్చండి. అన్నీ కూల్చేసేయండి, మీకు మంచి పేరు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.